ఈ వారం తెలుగు నుండి గోపీచంద్ భీమా చిత్రం, విశ్వక్సేన్ గామి చిత్రం అయితే అడుగుపెట్టింది. ఈ రెండు తెలుగు చిత్రాలకి కూడా సపరేట్ గా క్రేజ్ అయితే ఉందని చెప్పాలి. గోపీచంద్ భీమా చిత్రం రిలీజ్ కు ముందే భారీ అంచనాలతో విడుదలైన చిత్రం. సినిమా ఇటు టాక్ తెచ్చుకుంటే 50 కోట్ల గ్రాస్ ని అవ్వలేలుగా లేపేస్తుందని ట్రేడ్ కూడా అంచనాలు వేసుకున్నాయి. గోపీచంద్ కి ఆ సత్తా అయితే ఉంది. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద కొందరి నుంచి మిక్స్డ్ టాక్ ను, కొందరి నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది భీమా చిత్రం. మాస్ అభిమానులకైతే ఈ భీమా చిత్రం నచ్చిందని చెప్పాలి. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద భీమా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపేసింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 3,80,00,000 గ్రాస్ నైతే అందుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఓవర్సీస్లో సరిగ్గా ప్రదర్శన అయితే బాలేదని చెప్పాలి. 4,15,00,000 గ్రాస్ నైతే ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. ఈ సినిమా పూర్తి మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్లో పెద్దగా ఆదరణ అయితే కరువైంది. సినిమా షేర్ ఎంత అంటే 2,30,00,000 వరకు ఉంది. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పర్వాలేదనిపించే విధంగా రికవరీ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రేటుకైతే అమ్మేశారు. సినిమా డే 1 బాగానే ముగించుకుందని చెప్పాలి. టార్గెట్ దృష్ట్యా ఈ సినిమా మిగతా రోజుల్లో పుంజుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వక్సేన్ గామి చిత్రం కూడా హిట్ ట్రాక్ లో ఉన్న విశ్వక్సేన్ కి మరొక హిట్ పడే విధంగా వసూలైతే వచ్చాయి. డే 1 గామి చిత్రం రీసెంట్ మూవీస్ మాదిరిగానే మ్యాజిక్ అయితే రిపీట్ చేశారు. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద అక్షరాల 5,20,00,000 గ్రాస్ నైతే అందుకుంది ఈ చిత్రం. ఓవర్సీస్ లో ఈ సినిమా దుమ్ము లేపేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా అదే జోరు చూపించడంతో ఈ వసూలైతే అందుకోవడం జరిగింది. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 2,80,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా 10 కోట్ల వరకు అమ్మారని తెలుస్తుంది. సినిమా డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాండంగా ముగించుకోగా ఇటువైపు దూసుకుపోతుంది. ఈ రెండు చిత్రాలు మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి.